V9 న్యూస్ స్వాగతం. నా పేరు కిరణ్ కుమార్. ఇప్పుడు హెడ్లైన్స్. కలమంచిలి ఎమ్మెల్యే విజయ్ కుమార్ ఈరోజు విశాఖ గ్రంథాలయంలో వైసీపీ ప్రభుత్వం మత ద్వేషాలను రెచ్చగొట్టేలా మాట్లాడడం సమంజసం కాదు. ఈ రాష్ట్రంలో క్రైస్తవుల్ని రెచ్చగొట్టి మత ఘర్షణలకి ప్రేరేపిస్తూ శాంతి భద్రతల్ని విఘాతం కల్పించడానికి వైఎస్ఆర్సీపీ పార్టీ కుట్ర పన్నుతుంది. దీనికి ప్రజలందరూ కూడా గమనించాల్సిన పరిస్థితి ఉంది. ఇందులో ముఖ్యంగా వాస్తవాలు చెప్పాలంటే దళిత క్రైస్తవులు విషయం మీద సుప్రీంకోర్టు దగ్గర నుంచి వచ్చిన కొంత సుప్రీంకోర్టు ఏదైతే డైరెక్షన్స్ ఇచ్చిందో ఇది జరుగుతున్న సమయంలో, అలాగే రఘురామకృష్ణరాజు గారు ఉండి నియోజకవర్గంలో ఏదైతే టెంపుల్ గురించి మీరు చూసే ఉంటారో అది కూడా పెద్ద ఇష్యూ కింద క్రియేట్ చేసి ఎక్కడికక్కడ రెచ్చగొట్టే ధోరణిలో పూర్తిగా కుట్రలు పన్నుతున్నారు. ఇది పూర్తిగా మనం ఒకసారి ఆలోచించుకుంటే ఎంత దారుణం అంటే, కొంతమంది యూట్యూబర్లు, పెయిడ్ యూట్యూబర్లు ఎవరైతే జోసెఫ్, ప్రశ్న రావణ్ అనేవాడు పెయిడ్ యూట్యూబర్లు, అలాగే పక్క రాష్ట్రానికి చెందిన పెయిడ్ ఆర్టిస్ట్ ప్రకాష్ రాజు, వీళ్ళందరూ కూడా మీ అందరికీ అర్థమవుగా ఉంటుంది. వీళ్ళందరికీ ఏంటి సంబంధం? ఇతను క్రిస్టియన్, అతను క్రిస్టియనే. సనాతన ధర్మం మీద ఇష్టానుసారంగా మాట్లాడి, టెంపుల్స్ మీద ఇష్టానుసారంగా మాట్లాడి, దేవుళ్ళ మీద ఇష్టానుసారంగా మాట్లాడి అసలు ఏం పని వీళ్ళకని అడుగుతా ఉన్నాను. ఏం పని? రాజ్యాంగం చెప్పిందా మతాల మీద, దేవుళ్ళ మీద తిట్టమని? దారుణాతి దారుణంగా ఎందుకు తిరుగుతా ఉన్నారు వీళ్ళు? ఏం పని? అంత పర్సనల్ పని ఏంటి? ఏమొచ్చింది వీళ్ళకి? అంత కష్టం ఏమొచ్చింది? అంత పర్సనల్ ఇష్యూ ఏమొచ్చింది వీళ్ళకి? ఇది కుట్ర కాకపోతే ఇంకేంటని నేను అడుగుతా ఉన్నాను. వీళ్ళందరికీ ఎక్కడి నుంచి పేమెంట్లు వస్తున్నాయి? ఏలూరులో దళిత క్రిస్టియన్ శంకారావు అని పెట్టి జాడాశ్రవను మీరు ఆ రోజు చూసే ఉంటారు. ప్రముఖంగా ఎవరైతే మాట్లాడారో అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి మీద మాట్లాడటం మొదలు పెట్టారు. దళిత క్రిస్టియన్లని మాట్లాడినప్పుడు వాళ్ళ బాగోగుల గురించి కానీ, వాళ్ళకి ఏమైనా ఉన్న కష్టాల గురించి కానీ, వాళ్ళ గురించి మాట్లాడాలి కానీ ఊరికే పవన్ కళ్యాణ్ గారి మీద మాట్లాడి పవన్ కళ్యాణ్ గారి మీద దారుణంగా మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చిందని అడుగుతున్నా. కేవలం పవన్ కళ్యాణ్ గారు టార్గెట్ మీద పెట్టుకుని చేసే పరిస్థితులు ఇవన్నీ. దేనికి? ఇది కుట్ర కాకపోతే దేనికి? ఎందుకు పవన్ కళ్యాణ్ గారు అంటే సనాతన ధర్మం కోసం మాట్లాడతారు, దేశం కోసం మాట్లాడతారు, దేశం కోసం పనిచేస్తూ ఉంటారు. ఇతన్ని పూర్తిగా ఎదుర్కోవాలంటే దేనికి? వాళ్ళకి ఆయన ఏదైతే సనాతన ధర్మం పట్టుకున్నారో, ఏదైతే దేశభక్తి కోసం పట్టుకున్నారో వాటికి వ్యతిరేకంగా ఏదైనా కుట్ర జరిగితేనే కదా పవన్ కళ్యాణ్ గారు అంటే ఇష్టం లేదు. ఇది క్లియర్గా అర్థమైపోతుంది కదా. ఇదే ఎవరైతే రావణ్, ప్రశ్న రావణ్, జోసెఫ్ ఆయన పేరు, అతగాడు నీ దేశం నాకు దేశం అంటే ఇస్తుంది. దేశం అంటే ఇస్తుంది లేకపోతే నువ్వు ఎందుకున్నావు ఇక్కడ? నువ్వు రాముడి గురించి మాట్లాడుతావు, ఏదేదో మాట్లాడుతుంటావు. ప్రకాష్ రాజ్ ఏదేదో మాట్లాడుతుంటాడు. అరే నేను అడుగుతున్నాను, నువ్వు అన్ని మాట్లాడతావు కదా, అసలు నీకు సనాతన ధర్మం తెలీదు,
నీకు అసలు దేవుడి గురించి తెలుసా? హిందూ దేవుడి గురించి కానీ సనాతన ధర్మాల గురించి కానీ మీరు చదువుకోవాలి, మీరు నేర్చుకోవాలి అని అంటే అందులో సాంప్రదాయాలు ఇవన్నీ తెలుసుకోవాలంటే మీ జీవితం కాదు, కొన్ని తరాలు సరిపోవు. సగం సగం మిడపెట్టి జ్ఞానాలతో ఏటో మాట్లాడి 10 మంది ఎవరో వేసుకొని ముందేసుకొని నవ్వుకొని వాళ్ళని అనవసరంగా వాళ్ళని తప్పుదారి పట్టించి ఏర్పడుతుంది మాట్లాడడం అంటే ఏమొచ్చింది అని అడుగుతున్నా. యూఆర్ ఓన్లీ అన్ ఆర్టిస్ట్, పెయిడ్ ఆర్టిస్ట్. ఈ కుట్ర 100% బయట నుంచి ఎవరో కుట్ర పన్నుతున్నారు. మన దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికే కుట్ర పన్నుతున్నారు. ఆ కుట్రలో భాగస్వాములే ఈ సోకాల్డ్ ప్రశ్నారావణ్ కానీ, ఈ సోకాల్డ్ ప్రకాష్ రాజ్ కానీ, ఈ సోకాల్డ్ ఈ జడాశ్రవణ్ కానీ. పాపం జడాశ్రవణ్కి అర్థం కాల. ఎప్పుడైతే ఈయన యాక్టివిటీస్, ఈ ప్రశ్నారావణ్ యాక్టివిటీస్ అన్ని కూడా ఉపా చట్టం కిందకి వచ్చాయో కంగు తిన్నాడు మనిషి. ఏదేదో మాట్లాడుతూ ఉంటాడే. ఒక మామూలు లైన్ మ్యాన్ కొడుకు సరే అయ్యాడు, జడ్జి అయ్యాడు. ఎందుకు రిజైన్ చేసావు? సడన్ గా ఎందుకు రిజైన్ చేసావు అని అడుగుతున్నా. నీకేమైనా బయట ఏమైనా ప్రాక్టీసులు ఉన్నాయా? నువ్వేమో చెట్టు కింద ప్లేటర్కి బెయిల్ ఇచ్చే ప్లేటర్కి మధ్యలోని ఉన్నావు. చెట్టు కింద ప్లేటర్కి బెయిల్ ఇచ్చే ప్లేటర్కి మధ్యలో ఉన్నావు. నువ్వు దేనికి నువ్వు ఇచ్చేసావని నేను అడుగుతా ఉన్నాను. నేను ఇవన్నీ కేవలం కుట్ర. ఆ కుట్ర ఇది పూర్తిగా బయట నుంచి వచ్చే పండడి కుట్ర. ఇదంతా పని చేసి మరీ కుట్ర పడుతున్నారు. దాంట్లో వీళ్ళందరూ కూడా భాగస్వాములుగా ఉన్నారనేది ప్రజలు అర్థం చేసుకోవాలి. పూర్తిగా ఛేదించాల్సిన పరిస్థితి అయితే ఎంతైనా ఉంది. ఎలా వదిలేస్తావు నాకు అర్థం కాదు. నీ దేశాన్ని మాట్లాడుతుంటే, నీ దేశం గురించి మాట్లాడుతుంటే ఎలా వదిలేస్తావు? నేను దేశం కోసం పనిచేస్తున్నాం ఈరోజు ఇక్కడ. దేశం కోసం పనిచేసేటప్పుడు ప్రజాస్వామ్యం దీంట్లో 100% మేము మాట్లాడతాం. అన్ని మతాలు, అన్ని కులాలకి గౌరవించాం. ఎక్కడ కూడా ఎప్పుడు కూడా ఎవరితో మాట్లాడడానికి లేదు. ఆపోజిట్కి ఎలా మాట్లాడతారు? నేను అడుగుతున్నాను, ఏ క్రిస్టియను పక్క నిజంగా ఒక క్రిస్టియనో, ముస్లిమో, హిందువో వాళ్ళ నమ్మకాలు, ఆ భగవంతుడిని ప్రార్థించుకుని ఆ భగవంతుడిని ఇచ్చేసుకుని వెళ్తారు. కానీ పక్క దేవుణ్ణి తిట్టే వాళ్ళు ఎవరు ఉండరు నాకు తెలిసి. తిట్టు. ఎందుకు తిట్టాలండి? దేనికి తిట్టాలని అడుగుతున్నా. నీకేం తెలుసా దేవుడి గురించి అని అడుగుతున్నా. ఏమీ తెలియని మిటమిట జ్ఞానాలతోనే ఈ రోజు రెచ్చగొడుతున్నారే. దేనికి రెచ్చగొట్టాలా? క్రిస్టియన్ ఎందుకు రెచ్చగొట్టాలా నేను అడుగుతున్నా. ఆ కుట్ర ఏంటని అడుగుతున్నా నేను. ఏదో మాట్లాడితే ప్రకాష్ రాజు మీకు అందరికీ తెలుసా, ధర్మస్థలి అక్కడ కుట్ర పన్నాడు. అక్కడ కుట్ర పని ఆ దేవాలయాలంతా కూడా ఏదో ఇదైపోయింది అదైపోయిందని చెప్పి కుట్ర పని ఆఖరికి ఏమైంది? ఎవడైతే కుట్ర పన్నాడో దొరికేశాడు కదా. చిన్నయ్య ఏదో ఉంటుంది ఆయన పేరు. చిన్నయ్య అని ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన పేరు. అందులో కుట్రదారుడే. ఆయన బయట పెట్టేశాడు ప్రకాష్ రాజ్ విషయం అంతా. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాడు చాలా డీసెంట్ గా. ఏం మాట్లాడుతున్నాడు ప్రకాష్ రాజ్? నాకు అర్థం కాల. ఏం మాట్లాడు? మీకు అవసరం ఏంటని అడుగుతున్నా. పని కట్టుకుని హిందూ మతం మీద పని కట్టుకొని, పవన్ కళ్యాణ్ గారి మీద పని కట్టుకొని ఏం పని అని అడుగుతున్నా. నీకు వచ్చిన నష్టం ఏంటి? నీకు వచ్చిన కష్టం ఏంటి అని అడుగుతున్నా. కేవలం నువ్వు డబ్బులు తీసుకోవడానికే, కేవలం డబ్బులు తీసుకొని ఈ పని చేయడానికే మీరు చేస్తున్నారు. ఇక్కడంతా పూర్తిగా విచారణ చేయాలి. ఈ కోణంలో, ఈ కుట్ర కోణంలో విచారణ చేయాలి. అలజడులు సృష్టిస్తున్న వ్యక్తులు, దాంట్లో పాత్రదారులు, సూత్రధారులు డెఫినెట్ గా తాడేపల్లి ఉంది. తాడేపల్లి దగ్గర నుంచి ఏదైతే బయట దేశాల నుంచి తాడేపల్లి నుంచి వీళ్ళకి ఈ కనెక్షన్ అంతా కూడా బయట పెట్టాలా. అందులో డౌటే లేదు. అన్స్టేబుల్ చేయడానికి కోసం ఈ గవర్నమెంట్ ని కానీ
ఈ రాష్ట్రాన్ని కానీ దేశాన్ని కానీ విచ్ఛిన్నం చేయడానికి కుట్రలో ఎవరు పన్నుతున్నారు? వీళ్ళంతండి ఏదో మాట్లాడుతూ ఉంటారు, ఏం మాట్లాడతారో పెద్ద తెలీదు, వీరికే పెద్ద తెలిసినట్టు మాట్లాడతారు. శ్రవణం కానీ లేకపోతే సోకాలు వీళ్ళంతా మేధావుల్లా మాట్లాడుతుంటారు. వీఆర్ లా మేకర్స్, చట్టాలు తయారు చేసేవాళ్ళం మేము. ఆయన చెప్తాడు మన నిన్న ఎప్పుడో 2029 వచ్చరికి కొత్త ప్రభుత్వం రాగానే చట్టం మారిపోతుంది. మీకు ఈ చట్టం ఎలా మారిపోతుంది? చట్టం ఎలా మారిపోతుంది? దాంట్లో స్ట్రెంగ్త్ ఉండకుండా చట్టం మారుతుంది. అది కూడా తెలియకుండా నువ్వు లాయర్ ఎలాగైపోయావు? మీ బార్ కౌన్సిల్లో ప్రాక్టీస్ చేయని లాయర్ల లిస్టులో శ్రవణ్ పేరు ఉంది కాదా? కాదా? ఈరోజు బయటకు వచ్చి మాట్లాడతా సుగాలి ప్రీతి వాళ్ళ తల్లి కేసు ఒప్పుకొని నువ్వు మోసం చేయలేదా? ఏం మాట్లాడతారు? ఏది పడితే అది మాట్లాడతారు. ఒక ప్రొఫెషన్ అంటే ఏదో అదే పెద్ద ప్రొఫెషన్. ప్రపంచంలో ఆయన ఒక్కడే లాయర్ ఉన్నట్టు, ఆయన ఒక్కడే ఉన్నట్టు ఎందుకు సస్పెండ్ చేసావు? ఎందుకు రిజైన్ చేసావు? సడన్ గా ఎందుకు రిజైన్ చేసావు? అవినీతి ఆరోపణలో అవినీతి బయటపడుతుందని రిజైన్ చేసామనేది వెనుకడి. సడన్ గా ఎందుకు రిజైన్ చేసేంత అవుతుంది. 25 కోట్లు జగన్కి వ్యతిరేకంగా నేను ఖర్చు పెట్టానని మాట్లాడుతున్నావే, నీకు 25 కోట్లు ఎలాగొచ్చేసాయి నన్ను అడుగుతున్నాను. నీకు ప్రాక్టీసే లేదు, 25 కోట్లు ఎలాగొచ్చేసాయి? ఎక్కడి నుంచి వచ్చేసాయి? ఒక సాధారణమైన లైన్ మ్యాన్ కొడుకువి, ఎక్కువ కాలం నువ్వు జడ్జిగా కూడా చేయలేదు, నీకు 25 కోట్లు జగన్కి ఆపోజిట్ గా ఖర్చు పట్టే 25 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయంటే ఓ ఇక్కడ తోక తెగిన కోట్లేగా మాట్లాడతావే. ఇవన్నీ కుట్రలే, ఇవన్నీ కుట్రలే. ఇవన్నీ కూడా కుట్ర కోణంలోనే తీసుకురావాల్సిన పరిస్థితి ఉంది. ఎవరు కూడా నిజమైన క్రైస్తవుడు కానీ, నిజమైన హిందువు కానీ, ఎవరు కూడా నిజమైన ముస్లిం కానీ పక్క దేవుణ్ణి తిట్టే పరిస్థితి ఎప్పుడు ఉండదు. నమ్మకం, భగవంతుడి మీద నమ్మకం ఉన్నవాడు ఎవరైనా సరే భగవంతుణ్ణి ప్రార్థించుకుని నా కష్టమో నా సుఖమో తండ్రి నీకు చెప్పుకుంటానని మాత్రమే అంటారు తప్పితే పక్కోళ్ళు దేవుడు కాదు, పక్కోళ్ళు ఇది కాదు. మీరు చూశారు కదా 1924 మధ్యలో రాముడి శిరస్సు కట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని అడుగుతున్నాను నేను. అనేకమైన దేవాలయాల్ని ఎరగొట్టాల్సిన అవసరం ఏమొచ్చిందని అడుగుతున్నా. అన్ని కుట్రలు కాదా? నువ్వు ఏదైనా సరే ప్రతి గ్రామంలో, ప్రతి నియోజకవర్గంలో, ప్రతి జిల్లాలో కనీసం 2, 3 శివాలయాలు కానీ, రామాలయాలు కానీ ఏదైనా సరే 13వ శతాబ్దం, 6వ శతాబ్దం. నా కాన్స్టిట్యూన్సీ వినండి, నా కాన్స్టిట్యూన్సీలో 6వ శతాబ్దం. సోకాళ్ళు మీ తాతలు ముత్తాతలు ఎవడు పుట్టక ముందు మీకు చరిత్ర లేని టైంలో నుంచి ఆ భగవంతుడు ఉంటే ఈరోజు మీరు వాటిని అందరూ నెరగొడుతున్నారంటే కారణం ఏంటి? కుట్ర కాకపోతే వాటి మీద దాడి మీరు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని అడుగుతున్నా. మా అంటే మీ అందరికి ఎంతవరకు ఉంటుంది? మీకు మీ పుట్టు పర్వతలు ఎంతవరకు ఉంటుంది? ఒక 2 తరాలు 3 తరాలు ఉంటుంది అంతే. నా దగ్గర 4-5 శివాలయాలు కనీసం 10వ శతాబ్దం 6వ శతాబ్దం దగ్గర నుంచి ఉన్నాయి నా ఒక్క కాన్స్టిట్యూన్సీలోనే. కనుక్కోండి కావాలంటే. డెఫినెట్గా ఒకటే చెప్తున్నాం, ఈ దేశం కోసం ఏదైనా వ్యతిరేకంగా మీరు తప్పులు చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదు. సనాతన ధర్మం కానీ ఏ మతాల మీద కానీ మీరు కుట్ర పనితే మేము ఊరుకునే ప్రసక్తే లేదు. రాజ్యాంగ పరంగా, చట్టపరంగా మీ మీద అన్ని చర్యలు తీసుకునే పరిస్థితి ఉంటుంది. కాసుకోండి. జై హింద్. అవన్నీ కూడా జరుగుతా ఉన్నాయి, అన్ని కూడా జరుగుతా ఉన్నాయి, జరుగుతున్నాయి అన్ని. సైలెంట్ గా లేము, సైలెంట్ గా లేము. మీరు చూడండి ఏం మాట్లాడారు, ఏం మాట్లాడాలా? ఆల్రెడీ అక్కడ జరుగుతా, అక్కడ ఎంక్వైరీలు అవి జరుగుతున్నాయి, ఎంక్వైరీలన్నీ జరుగుతున్నాయి. ఎక్కడ తప్పు జరిగినా కానీ ఉన్న విషయాల్లో కానీ అన్నింటిలో కానీ జరిగినదే మాట్లాడే మేము.
ఎప్పుడో అప్పుడే మాట్లాడు ముందు మాట్లాడు 2024 తర్వాత చర్య తీసుకున్నాం. బాబు మీరేది మీద మాట్లాడద్దు, మీరు చెక్ చేసుకుని వెళ్ళి. మీరు 1924 మధ్యలో మేము పోరాడాం. అక్కడ రాముడి శిరస్సు జరిగితే నేనే సుందర విజయ్ కుమార్, నేనే ఫస్ట్ వెళ్ళినప్పుడు వ్యక్తిని. ఇదే అదంతా ఎంక్వైరీలో జరుగుతుంది. అదే జరుగుతుంది. అదే మాట్లాడతారు రైట్ టైంలో మాట్లాడతారు. మీరు చెప్పారు రైట్ టైంలో మాట్లాడతారు. ఇక్కడ వాదించొద్దు. మీరు కాదు, మీరు క్వశ్చన్ వేసారు, మేము ఆన్సర్ చేస్తున్నాం. ఇవన్నీ కుట్రలే. ఇవన్నీ కూడా కుట్ర కోణంలోనే తీసుకురావాల్సిన పరిస్థితి ఉంది. ఎవరు కూడా నిజమైన క్రైస్తవుడు కానీ, నిజమైన హిందువు కానీ, ఎవరు కూడా నిజమైన ముస్లిం కానీ పక్క దేవుణ్ణి తిట్టే పరిస్థితి ఎప్పుడు ఉండదు. నమ్మకం, భగవంతుడి మీద నమ్మకం ఉన్నవాడు ఎవరైనా సరే భగవంతుడిని ప్రార్థించుకుని నా కష్టమో నా సుఖమో తండ్రి నీకు చెప్పుకుంటానని మాత్రమే అంటారు తప్పితే పక్కోలు దేవుడు కాదు, పక్కోలు ఇది కాదు. మీరు చూసారు కదా 1924 మధ్యలో రాముడి శిరస్సు కట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని అడుగుతున్నాను నేను. అనేకమైన దేవాలయాల్ని ఎరగొట్టాల్సిన అవసరం ఏమొచ్చిందని అడుగుతున్నా. అన్ని కుట్రలు కాదా? అసలు పనేంటన్నా దేవుడు ఈ నువ్వు ఏదైనా సరే ప్రతి గ్రామంలో, ప్రతి నియోజకవర్గంలో, ప్రతి జిల్లాలో కనీసం 2-3 శివాలయాలు కానీ, రామాలయాలు కానీ ఏదైనా సరే 13వ శతాబ్దంలో, 6వ శతాబ్దంలో నా కాన్స్టిట్యూన్సీకి రండి. నా కాన్స్టిట్యూన్సీలో 6వ శతాబ్దం సో కాదు. మీ తాతలు ముత్తాతలు కూడా పుట్టక ముందు మీకు చరిత్ర లేని టైంలో నుంచి ఆ భగవంతుడు ఉంటే ఈరోజు మీరు వాటిలందరినీ ఎరగొడుతున్నారంటే కారణం ఏంటి? కుట్ర కాకపోతే వాటి మీద దాడి మీరు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని అడుగుతున్నా. మా అంటే మీ అందరికీ ఎంతవరకు ఉంటుంది? మీకు మీ పుట్టు పర్వతులు ఎంతవరకు ఉంటుంది? ఒక 2 తరాలు 3 తరాలు ఉంటుంది అంతే. నా దగ్గర 4-5 శివాలయాలు కనీసం 10వ శతాబ్దం 6వ శతాబ్దం దగ్గర నుంచి ఉన్నాయి నా ఒక్క కాన్స్టిట్యున్సీలోనే. కనుక్కోండి కావాలంటే. మీరు వచ్చి ఈరోజు వచ్చి రామాలయాలు ఎరగొడతాం, అయ్యను కొడతాం, ఈ దేవుడు కదా అదే ఉపయోగపడతాయా చెప్పడానికి రాముడు దేవుడు కాదని మేధావా కేవలం రెచ్చగొట్టడానికి డబ్బులు తీసుకొని మాట్లాడే మాటలు ఇవన్నీ. డెఫినెట్ గా ఈ కుట్రని ఛేదించాలని చెప్పి మేము పోలీసు వారికి సూచిస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో సూచిస్తాం. మీరు ఏది పడితే అది మాట్లాడితే, ఏది పడితే అది చేసి ఈ రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేద్దాం అనుకొని మీరు ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని మీరు ఇష్టానుసారంగా ఇక్కడ మాట్లాడితే మేము మాట్లాడతాం. మీ మీద మీకు వ్యతిరేకంగా వెళ్తాం. డెఫినెట్ గా లీగల్ గా మీ మీద చర్యలు తీసుకుంటాం. అది ఉపా చట్టమా ఇంకో చట్టమా? చట్టాలు ఉన్నాయి ఆల్రెడీ. మీ శ్రవణ్ గారు చెప్పినట్టు కొత్తగా ఏదో కొత్త చట్టాలు చేయాల్సిన పని లేదు. ఏదో మాట్లాడతారు. మీ ఇష్టమా? మీకు ఎలా పడితే ఎలా మాట్లాడేస్తారా? ఏది పడుతుంది మాట్లాడేస్తారా? డెఫినెట్ గా అవసరమైతే చట్టాలు ఇంకా పదులు పెడతాం. డెఫినెట్ గా ప్రశాంతంగా ఉండే భారతదేశంలో మీరు కావాలని రెచ్చగొట్టే పరిస్థితులు ఇవన్నీ. రెచ్చగొట్టి ఊరికే ఏ పనే లేదా, పని పాట లేదా? నేను అడుగుతూ ఉన్నాను. ఎంతసేపు కులాల మతాలు ప్రతి మీ దగ్గర కూడా జరిగిన అన్ని కూడా కులాల మతాలు మేము లింక్ పెట్టచ్చు, మేము కూడా లింక్ పెట్టచ్చు. ఎప్పుడు చేయలేదు. మేము ఆరోపణ చేసామంటే ఏదన్నా మేముగా ఇది తప్పు జరిగిందంటే అది తప్పు జరిగింది అని చెప్తాం తప్పితే దాన్ని కులాలకు ఆపాదించి, మతాలకు ఆపాదించి దారుణాలు సృష్టించే పరిస్థితి ఎప్పుడు కూడా మేము చేయలేము. దయచేసి మానుకోండి. ఈ కుట్రలో మానుకోకపోతే డెఫినెట్ గా మేము బయట పెడతాం. ప్రతి ఒక్కటి ప్రజలకి తెలియాలి కాబట్టి వచ్చి చెప్తా ఉన్నాం ప్రతిసారి. అంతేగాని ఏదో ఇదేదో సూపర్ ఇదే కాదు. ప్రకాష్ రాజు ఏంటి? ప్రకాష్ రాజు పెద్దది ఏంటి? ప్రకాష్ రాజు
ప్రకాష్ రాజ్ గారు బ్రహ్మాండమైన ఆర్టిస్టులు ఉన్నారు. వాళ్ళందరూ వాళ్ళ వృత్తి ధర్మానికి ఇచ్చేసుకున్నారు. ఆ వృత్తిని పట్టుకొని అనవసరంగా ఆ అడ్వాంటేజ్ తీసుకొని అనవసరంగా ఏదో పెద్ద మేధావులాగా ఇక్కడ మాట్లాడాల్సిన పని లేదు. అద్భుతమైన ఆర్టిస్టులు ఉన్నారు. డెఫినెట్ గా ఒకటే చెప్తున్నాం, ఈ దేశం కోసం ఏదైనా వ్యతిరేకంగా మీరు తప్పులు చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదు. సనాతన ధర్మం కానీ ఏ మతాల మీద కానీ మీరు కుట్ర పనితే మేము ఊరుకునే ప్రసక్తే లేదు. రాజ్యాంగ పరంగా చట్టపరంగా మీ మీద అన్ని చర్యలు తీసుకునే పరిస్థితి ఉంటుంది. కాసుకోండి. జై హింద్. కుట్ర పన్నుతున్నారు. మన దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికే కుట్ర పన్నుతున్నారు. ఆ కుట్రలో భాగస్వాములే ఈ సోకాల్డ్ ప్రశ్నారావణ్ కానీ, ఈ సోకాల్డ్ ప్రకాష్ రాజ్ కానీ, ఈ సోకాల్డ్ ఈ జడాశ్రవణ్ కానీ. పాపం జడాశ్రవణ్కి అర్థం కాల. ఎప్పుడైతే ఈయన యాక్టివిటీస్, ఈ కృష్ణారామన్ యాక్టివిటీస్ అన్ని కూడా ఉపా చట్టం కిందకి వచ్చాయో కంగు తిన్నాడు మనిషి. ఏదేదో మాట్లాడుతూ ఉంటాడే. ఒక మామూలు లైన్ మ్యాన్ కొడుకు సరే అయ్యాడు, జడ్జి అయ్యాడు. ఎందుకు రిజైన్ చేసావు? సడన్ గా ఎందుకు రిజైన్ చేసావు అని అడుగుతున్నా. నీకేమో బయట ప్రాక్టీసులు ఉన్నాయా? నువ్వేమో చెట్టు కింద ప్లేటర్కి బెయిల్ ఇచ్చే ప్లేటర్కి మధ్యలోని ఉన్నావు. చెట్టు కింద ప్లేటర్కి బెయిల్ ఇచ్చే ప్లేటర్కి మధ్యలో ఉన్నావు. నువ్వు దేనికి నువ్వు ఇచ్చేసావని నేను అడుగుతా ఉన్నాను. నేను ఇవన్నీ కేవలం కుట్ర. ఆ కుట్ర ఇది పూర్తిగా బయట నుంచి వచ్చే పండేడు కుట్ర. ఇదంతా పని చేసి మరి కుట్ర పన్నుతున్నారు. దాంట్లో వీళ్ళందరూ కూడా భాగస్వాములుగా ఉన్నారనేది ప్రజలు అర్థం చేసుకోవాలి. దీనికి మేము క్లియర్గా మాట్లాడుతున్నాం. పోలీసు వారు కూడా పూర్తిగా దీన్ని ఛేదించాల, దీన్ని విచారణ చేయాల. విచారణ చేసి పూర్తిగా ఛేదించాల్సిన పరిస్థితి అయితే ఎంతైనా ఉంది. ఎలా వదిలేస్తాం నాకు అర్థం కాదు. నీ దేశాన్ని మాట్లాడుతుంటే, నీ దేశం గురించి మాట్లాడుతుంటే ఎలా వదిలేస్తాం? నేను దేశం కోసం పనిచేస్తున్నాం. ఈరోజు ఇక్కడ దేశం కోసం పనిచేసేటప్పుడు ప్రజాస్వామ్యం దీంట్లో 100% మేము మాట్లాడతాం. అన్ని మతాలు, అన్ని కులాలకి గౌరవించాం. ఎక్కడ కూడా ఎప్పుడు కూడా ఎవరితోని మాట్లాడడానికి లేదు. ఆపోజిట్కి ఎలా మాట్లాడతారు? నేను అడుగుతున్నాను, ఏ క్రిస్టియన్ పక్క నిజంగా ఒక క్రిస్టియనో, ముస్లిమో, హిందువో వాళ్ళ నమ్మకాలు, ఆ భగవంతుడిని ప్రార్థించుకుని ఆ భగవంతుడిని ఇచ్చేసుకుని వెళ్తారు. కానీ పక్క దేవుడిని తిట్టే వాళ్ళు ఎవరు ఉండరు. నాకు తెలిసి తిట్టరు. ఎందుకు తిట్టాలండి? దేనికి తిట్టాలని అడుగుతున్నా. నీకేం తెలుసా దేవుడి గురించి అని అడుగుతున్నా. ఏమీ తెలియని మిటమిట జ్ఞానాలతోనే ఈ రోజు రెచ్చగొడుతున్నారే. దేనికి రెచ్చగొట్టాలా? క్రిస్టియన్లు ఎందుకు రెచ్చగొట్టాలా నేను అడుగుతున్నా. ఆ కుట్ర ఏంటని అడుగుతున్నా నేను. ఏదో మాట్లాడితే ప్రకాష్ రాజు మీకందరికీ తెలుసా, ధర్మస్థలి అక్కడ కుట్రమన్నాడు అన్న. అందరూ ఓకే అంటే నేను స్టార్ట్ చేస్తా. చిన్న